హాయ్ హలో రైతు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అయితే నాటు కోడి గుడ్లు అయితే ఎలా ఉంటాయో అయితే తెలుసుకుందాం. కోడి గుడ్లను పొదిగేసినప్పుడు ఇట్లా రౌండ్గా ఉంటే పెట్ట తయారవుతుందట. ఇలా పొడుగుగా ఉందనుకో కోడిగుడ్డు, వీటిని పొదిగేసిన తర్వాత కోడి పుంజు అయితే తయారవుతుంది. మనకు షాప్లో నార్మల్గా లేయర్ ఎగ్స్ దొరుకుతాయి కాండి, అవి అయితే ఫుల్గా వైట్ కలర్ ఉంటాయి. అలాగే మనకి నాటుకోడి గుడ్లని మనకు బ్రౌన్ ఎగ్స్ అని దొరుకుతాయి కదా, ఆ బ్రౌన్ ఎగ్స్ కూడా నాటుకోడి గుడ్లు అయితే కాదండి. సో మనకి బ్రౌన్ ఎగ్ అంటే ఇంతకంటే బ్రౌన్గా ఉంటాయి నార్మల్గా. నాటుకోడి గుడ్లు అయితే నార్మల్గా అన్నీ ఇలా బ్రౌన్గా అయితే ఏమి ఉండవు. కొన్ని ఇట్లా లైట్ బ్రౌన్గా ఉంటాయి, కొన్ని వైట్గా కూడా ఉంటాయి, కొన్ని అయితే ఫుల్గా బ్రౌన్గా కూడా ఉంటాయి. ఇలా కూడా ఉంటాయి. ఇలా బ్రౌన్ కలర్గా బయట దొరికే గుడ్లు అయితే అవి పిల్లలు అయితే వేయండి, కోడి పిల్లలు. సో మనకు నాటుకోడి ప్యూర్ నాటుకోడి గుడ్లు అయితేనే మనకి పిల్లలు అయితే వేయడం జరుగుతుంది. సో మనకి నాటుకోడి గుడ్డు అనేది అయితే ప్యూర్ బ్రౌన్ అయితే ఉండదండి, డిఫరెంట్ కలర్స్లో అయితే ఇలా రావడం జరుగుతుంది. సో సైజ్ అయితే మనకి పెద్దగా ఉండే ఎగ్స్ అయితే మనకి ఈ బ్రౌన్ కలర్లో బయట దొరుకుతాయి, తక్కువ రేటే చెప్తారు కానివ్వండి. అది అయితే నాటుకోడి గుడ్డు అయితే కాదండి అది. అవి ఆ కోళ్ళు అయితే మనకి డైలీ ఒక గుడ్డు చొప్పున దాదాపు సంవత్సరంలో 300 పైన గుడ్లు అయితే పెట్టడం జరుగుతుంది. సో మన నాటుకోడి గుడ్లు అయితే అన్ని గుడ్లు అయితే పెట్టవండి. సో ఈ గుడ్లు అయితే వచ్చేసి ఇవి కూడా ప్యూర్ నాటుకోడి, మన దేశీవాలి నాటుకోడి గుడ్లు అయితే కాదండి, ఇవి సొనాలి నాటుకోడి గుడ్లు. మన వీటికి ఉన్న నాటుకోడి గుడ్డుకి మాత్రం డిఫరెన్స్ అయితే ఏమి ఉండవండి. కాకపోతే ఇవి ఇయర్లీ 200 గుడ్స్ వరకు పెడతాయండి. ఇవి కూడా మనకి పిల్లలు అయితే కావడం జరుగుతుంది పొదిగేస్తే. సో మనకు నాటుకోడి గుడ్డులో ఉండే విటమిన్సే ఇందులో అయితే లభించడం జరుగుతుంది. మనకు ప్యూర్గా పిల్లలు కావాలన్నా పిల్లలు కూడా పొదిగేసుకోవచ్చు ఈ గుడ్లతోని. నాటుకోడి గుడ్డుకి ఉన్న మన సొనాలి నాటుకోడి గుడ్డుకు అయితే డిఫరెన్స్ అయితే కనుక్కోవడం అయితే చాలా కష్టం అండి. సో మనం బ్రౌన్ ఎగ్స్కి అయితే అవి సైజు మనకు లేయర్ బాయిలర్ ఎగ్స్ లాగానే పెద్దగా ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి. అవైతే పిల్లలైతే కావండి. ఈ సొనాలి అయితే మనకి నాటుకోడి గుడ్డు సైజులోనే ఉంటుంది, చిన్నగా ఉంటాయి. వాటితో పోలిస్తే బ్రౌన్ ఎగ్స్ కానివ్వండి, బాయిలర్ ఎగ్స్తో పోలిస్తే చిన్నగా అయితే ఉంటాయి. ఈ బాయిలర్ ఎగ్స్ బ్రౌన్ ఎగ్స్ కంటే ఇవి సైజులో చిన్నగా ఉన్న వాటికంటే అయితే ఇందులోనే పోషకాలు ఎక్కువ ఉండి ఇదే ఎక్కువ బలం ఉంటుంది మనకి ఈ నాటుకోడి గుడ్డు. సో మనం ఆమ్లెట్ లాగా వేసుకునేటప్పుడు అయితే క్వాంటిటీ అయితే మనకు అవి ఎక్కువ కనిపిస్తాయి, కానీ మనం ఉడకబెట్టుకొని తినడానికి బలం కోసం అయితే మనకి ఈ నాటుకోడి గుడ్లు అయితే బెస్ట్ అండి. నువ్వేరు వారా నువ్వేరు ఇది బేబీ ఎగ్. చిన్న బేబీ పట్టుకుంటా చూడండి, అది ఎంత చిన్నగా ఉంటుందో. చూడండి ఇంత చిన్నగా ఉంది, ఎంత చిన్నగా ఉంది. ఇది డాడీ ఎగ్, ఇది బేబీ ఎగ్. నాటుకోడి గుడ్లు ఇవి ఉన్న నాటుకోళ్ళల్లో గుడ్లలో ఇదైతే పెద్ద సైజు ఉంది. పెద్ద సైజు ఉన్న మనం బాయిలర్ కోడిగుడ్డు కంటే చిన్నగానే ఉన్నాయి. ఇదేమో చిన్న గుడ్డు. ఏది మమ్మీ డాడీ ఎగ్స్? ఏది దల్ల డాడీ, ఏది మమ్మీ? ఏది? వావ్. ఈ నాటుకోడి గుడ్లల్లో ఈ బాయిలర్ ఎగ్ సైజులో పెద్దగా ఉన్న గుడ్డు అయితే 2 నీలాల ఎగ్స్ అండి. ఇది దాదాపు రోజులో 1-2 గుడ్లు అయితే రావడం జరుగుతుంది మా ఫామ్ నుండి. అలాగే
ఈ మధ్యలో ఉన్న ఈ ఎగ్ సైజ్ అయితే నార్మల్గా నాటుకోడి గుడ్డు సైజ్ అండి. ఈ చిన్నగా ఉన్నాయి అయితే స్టార్టింగ్లో పెట్టే గుడ్డు సైజ్ అయితే అలా చిన్నగా ఉంటుంది. నాటుకోడి గుడ్లు అయితే ఇలా డిఫరెంట్ కలర్స్లో అయితే ఉంటాయండి. కొన్ని వైట్గా ఉంటాయి, కొన్ని బ్రౌన్గా ఉంటాయి, కొన్ని ప్యూర్ బ్రౌన్గా ఉంటాయి, కొన్ని ప్యూర్ వైట్గా ఉంటాయి. ఇలా డిఫరెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. ఈ గుడ్డును చూసి కూడా మనం ఇందులో పెట్ట ఏది పుంజు ఏది అయితే చెప్పొచ్చు అండి. మనం పొదిగేసిన తర్వాత ఏది పెట్టవుతుంది ఏది పుంజు అవుతుంది. ఎగ్జాంపుల్గా అయితే మీకు ఒక 2 eggs తీసుకొని ఇందులో పుంజు పెట్ట అయితే తేడా చూపిస్తాను. 2 ఇలా పక్కకు పెట్టినప్పుడు అయితే మీకు డిఫరెన్స్ అయితే తెలిసిపోతుందండి. సో ఇలా సన్నగా పొడుగ్గా ఉన్న ఎగ్స్ అయితే ఇవి పుంజులు తయారవుతాయండి. ఇలా రౌండ్గా ఉన్న ఎగ్ అయితే మనకి ఇది పెట్టె తయారవుతుంది. సో మనకి పుంజులే ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మనం ఇట్లాంటివి అయితే మనం ఇంట్లోకి వాడుకొని ఇవి పొదిగేసుకుంటే మనకు పుంజులు వస్తాయి. పెట్టెలు కావాలి అనుకుంటే ఇలా రౌండ్ షేప్లో ఉన్న ఎగ్స్ తీసుకుంటే పెట్టెలు అయితే రావడం జరుగుతుంది. చూడండి గుండ్రంగా ఉంది, ఇవన్నీ పెట్టలే అయితే అన్నమాట. మనకి నాటుకోడి గుడ్డు అయితే ఒక్కొక్కటి 30 grams నుండి 60 grams వరకు అయితే ఉంటాయండి. మనకి 40 grams ఎబో ఉన్న ఎగ్స్ మాత్రమే మనకి అయితే ఈ పొదిగేసుకోవడానికి పిల్లలు వేపియడానికి అయితే పనిచేయడం జరుగుతుంది. నాటుకోడి గుడ్డు షెల్ అయితే గట్టిగా ఉంటుందండి. అలాగే లోపల మనకి ఎల్లో కలర్ అయితే ప్యూర్ ఎల్లో కలర్ లాగా కనిపిస్తుందండి. వాటిలో అయితే అలా ఉండదు. గుడ్లల్లో ఏ గుడ్డు మంచిది అంటే ఏ గుడ్డు అయినా మనకి ఆరోగ్యానికి అయితే మంచిదే అండి. కాకపోతే ప్రతి ఒక్కరికి నాటుకోడి గుడ్డు కొందామన్నా చాలామందికి అయితే దొరకవండి. మా ఫామ్లో అయితే ఈ నాటుకోడి గుడ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ డిస్ప్లే మీద ఉన్న నంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే ఈ ఛానల్ నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి.